ఊచలా ఊతేరా నేడు నీవల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలిమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా అలా అనటం ఆయన సంస్కారం. గురువు గారి అసిస్టెంట్స్ ఎవరు గోస్ట్ రైటర్స్ కాదు. మనకి మహానటులు ఇప్పుడు ఎస్ రంగారావు గారు అట్లాంటి వాళ్ళు ఉంటే డైలాగ్ అక్కర్లేదు, అసలు వాళ్ళకి అర్థం అవడానికే టైం పడుతుంది. సినిమాకి రైట్ సైడ్ రాసే డైలాగ్ కాదు ఇంపార్టెంట్, లెఫ్ట్ సైడ్ రాసే యాక్షనే ఇంపార్టెంట్. దగ్గని జమదగ్ని నగ్గి పెట్టుందా అంటే ప్రొడ్యూసర్స్ గా మారటం అంటే చేతులు కాల్చుకున్నట్టే. డబ్బు సంపాదించే జయంగా ఉన్న వాళ్ళకి చేతులు కాల్చుకోరు. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ బిఫోర్ మేకింగ్ రెయిన్బో అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ మేడ్ రెయిన్బో. అంటే మేము డబ్బు మాత్రమే పెట్టాలా, వేళ్ళు పెట్టకూడదు అంటారు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్ టు ముస్తఫా ముస్తఫా. నిన్నటి ఎపిసోడ్ మీరంతా చూసే ఉండుంటారు అండ్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఈరోజు మనం పరుచూరి వెంకటేశ్వరరావు గారిని ఇంకా యంగ్స్టర్ లాగా చూసి ఆయనతో ఇంకా చాలా ఫన్ థింగ్స్ చేయించబోతున్నాము. సో ఐ హోప్ యుల్ ఎంజాయ్ టుడేస్ ఎపిసోడ్ ఆల్సో. షుడ్ వి స్టార్ట్? మన నెక్స్ట్ రౌండ్ ఇస్ ఫోటోస్ రౌండ్. మీకు సంబంధించిన ఫోటోలు ఒక 5 ప్లే చేస్తాం మా స్క్రీన్లో. ఆదిత్య గారు, మీరు వెంకటేశ్వరరావు గారి ఎక్స్ప్రెషన్ ఏమై ఉండొచ్చు అనేది మీరు చెప్పాలి. అలాగే ఆదిత్య గారు ఒక 5 ఫొటోస్ ప్లే చేస్తాము, మీరు ఆయన ప్రకారం ఏమై ఉండొచ్చు అనేది ఒక సరదాగా ఉండొచ్చు అండి. ఇట్ నీడ్ నాట్ బి సీరియస్గా ఉండక్కర్లేదు. సో ఫస్ట్ వెంకటేశ్వరరావు గారి ఫొటోస్ ప్లే చేస్తున్నాం. ఇది ఎక్కడ పట్టుకున్నారు? వెంకటేశ్వరరావు గారి ఎక్స్ప్రెషన్ ఏమై ఉంటుందంటారు? ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటా క్లాప్ కొడుతున్నారంటారు. ఆయన ఎప్పుడు క్లాప్ కొట్టినా అదే, ఎప్పుడు క్లాప్ కొట్టినా డెఫినెట్ గా అందులో రవి గారి సినిమా. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఏమంటారా? ఎక్కడ పోయింది? ఇద్దరు ఎవరికంటే అంటే 20s లో ఉన్న ఎవరికంటే ఇద్దరు యంగ్స్టర్స్ వాళ్ళిద్దరు. సో డెఫినెట్గా వాళ్ళు ఎనీ యంగ్స్టర్ కంటే ఒక ప్రాంక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో ఒకళ్ళ లెగ్ పుల్లింగ్ కార్యక్రమంలో ఉండుంటారంటారు. 100% వాళ్ళ గురించి వాళ్ళైనా సరే అలాగే జోక్స్ వేసుకుంటారు. అంటే చాలా యూత్ఫుల్ మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉన్నారని అర్థమైంది. ఓకే, సో చాలా యూత్ఫుల్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ప్రభుదేవ అదే ఫంక్షన్ అనుకుంటుంది కూడా. సేమ్ ఫంక్షన్ అండి. స్టేజ్ మీద పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఏదో ఉంటుంది. జనరల్గా ఇలాంటి టైంలో ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా అనుకుంటూ ఉంటారు. స్టేజ్ ఎక్కిస్తున్నారంటే ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంటుంటుంది మీకు. ఇప్పుడు కూడా ఇందాక నుంచి ఇలా ఇలా టైం చూసుకుంటూ స్టేజ్ మీద పిలుస్తున్నారంటే బాబోయ్ ఎంతసేపు బాగుతారు ఈ మీటింగ్. ఓకే, నెక్స్ట్ ఫోటో. కొన్ని సినిమాలకి ఎగ్జామ్షన్ ఉంటుంది, ఆయన మనసుకు నచ్చిన కంపెనీలు డైరెక్టర్లు ఆ వాటికి ఎగ్జామ్షన్ ఉంటుంది. అయినా కూడా అడుగుతూ ఉంటారు ఏమయ్యా ఎప్పుడైపోతుందయ్యా. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఎవరు స్టిల్ రైడింగ్ ఇచ్చినట్టు ఉంది.
కూర్చున్నావా నుంచున్నా అండి కూర్చుని ఉన్నావా? నుంచున్నట్టున్నారు అని. ఈ ఫోటో చూసి గురుగారు ఏమనుకుంటారో తెలియదు కానీ బట్ నాకు అనిపించింది చెప్పేస్తానండి. సోల్ ఆఫ్ ఇండియా, మనకి ఇండియన్ ఫిలాసఫీకి ఒక సూత్రం ఉంది, భిన్నత్వంలో ఏకత్వం. అది వీళ్ళిద్దరు అబ్సల్యూట్ డెఫినేషన్, చిన్న గురుగారు పెద్ద గురుగారు. సో వీళ్ళిద్దరూ ఆయన థియరీ, ఈయన ప్రాక్టికల్, ఆయన టెక్స్ట్, ఈయన వైవా అన్నమాట. సో ఇన్సెపరబుల్ బ్రదర్. ఎస్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కాంబినేషన్లో ఎప్పుడు. లైక్ ఐ హ్యావ్ ఎ బ్రదర్ లైక్ హిమ్ అని ఆయన కూడా. చాలా తక్కువ సార్లు చూస్తామండి ఇట్లాగా ఇంత definitely. క్లోజ్ నెట్ గా కలిసి పనిచేయటం, ఒకే ప్రొఫెషన్ చూస్ చేసుకోవటం, ఇన్నేళ్లగా కలిసి ఉండటం. 4-5 హిట్ల తర్వాత డెఫినెట్గా ఆ కాంబినేషన్ బ్రేక్ చేయడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు ఇండస్ట్రీలో. అలాంటిది 3:30 నాట్ అవుట్, ఎవరు టచ్ కూడా చేయలేరు రిలేషన్షిప్. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో, ఐ మీన్ ఆఫ్ ద ఫొటోస్ క్వశ్చన్, ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీకు కలిసి చేయబుద్ధి కాని సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉండిందా ఈ 330 సినిమాల్లో? ఎప్పుడు లేదు. మా వాడు అమెరికా వెళ్ళాడమ్మా, 40 రోజులు ఉన్నాడు. కానీ నేను వాడి ఆబ్సెన్స్ని ఫీల్ అయితే చేయట్లేదు కదా ప్రొడ్యూసర్లు. ఇంకో 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా పని చేస్తాను. అలాగే తను వచ్చిన తర్వాత ఆ బర్త్డే అమ్మ మా అన్నయ్య 40 రోజులు మోస్తాడు, నా బరువు కూడా అని తను ఆ ఫీలింగ్తో తను కూడా ఎక్స్ట్రా నైట్స్ ఉండి చేస్తాడు. ఎప్పటికీ ఇలాగే ఉండాలని అందరం కోరుకుంటామండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. బాలకృష్ణ గారు తమ్ముడు మాట్లాడుకుంటుంటే మనకి పెద్ద పనేం లేదులే, నెమ్మదిగా జారుకుందాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటి, ఆయనకి తెలుసు ఆ విషయం. సో మన కైండ్ ఆఫ్ సినిమా కాదు, వాళ్ళు కరెక్ట్ హ్యాపీగా వాళ్ళిద్దరు నెమ్మదిగా వెళ్ళిపోదాం అని. చూడండి, సగం బాడీ అటు ఆల్రెడీ తిరుగుంది. ఓకే, సో ఒక చిన్న క్వశ్చన్ ఈ మధ్యలో అండి, మీరు ఎక్కువ మీ ఇద్దరిలో గోపాలకృష్ణ గారు మీకు మధ్యలో ఎవరు ఎక్కువ ఫ్యాక్షన్ యాక్షన్ ఇష్టపడతారు, ఎవరు ఎక్కువ లవ్ స్టోరీస్ ఇష్టపడతారు? లవ్ స్టోరీస్ నేను, ఫ్యాక్షన్ మా బ్రదర్. సో సూపర్ కాంబినేషన్ అయిపోయింది ఈ రెండు కలవటం వల్ల. వెంకటేశ్వరరావు గారి ఫొటోస్ ఇక్కడతో కంక్లూడ్ అయ్యింది అండి. ఇప్పుడు ఆదిత్య గారి పిక్చర్స్ వేద్దాము. మీరు ఆయన గురించి ఏం కామెంట్ చేద్దాం అనుకుంటున్నారో చూద్దాం. సినిమా ఓపెనింగ్, సినిమా ఓపెనింగ్ అన్నపూర్ణలో మనం చేసాం కదా, అంజనా ప్రొడక్షన్స్, బ్రహ్మచారి. దాని తర్వాత నన్ను స్టార్ట్ చేశాను కదా. ఆదిత్య గారు ఆల్మోస్ట్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అలా అయిపోయారు. మధ్యలో గుర్తుపట్టలేకుండా. ఇక్కడికి ఇంతమంది వచ్చారు పెద్దళ్ళు, కాసేపు తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది, అక్కడ ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు అతను టెన్షన్తో. ఆలోచిస్తున్న థాట్ అది మొహం. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులు గర్వపడే కొడుకుని అవుతున్నాను నేను అన్నట్టు ప్రూవ్ చేశాను. గర్వంగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. బాస్. పూనం బాజు అమ్మాయి బాస్లో సెకండ్ ఇయర్. నేను సీరియస్ మ్యాటర్ చెప్తుంటే అమ్మాయి నవ్వుతుంది, 5 తరగతి తీసుకుంటే నవ్వుతాను ఏంటి అన్నట్టు చూస్తున్నాను. ఇతని ఫేస్ ఏమో సీరియస్గా ఉంది, సీన్ సీరియస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అమ్మాయి నవ్వుతున్నట్టు ఉంది. ఆ అమ్మాయికి అంత సీరియస్నెస్ లేదంటారు. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. అది నిజమే, అమ్మాయి చాలా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, అన్ని జోక్ చేసేస్తుంది. సో వెరీ బిగ్ కమెడియన్ అమ్మాయి. సో అయితే ఈసారి కామెడీ రోల్లో చూడొచ్చు అవుతండి. గడ్డం పెంచు నాలాగే తెల్లగా అయ్యేసరికి నానంత అవుతావు అన్నట్టు ఉంది రాఘవేంద్ర గారు ఎక్స్పెక్ట్. ఇతను కూడా అదే మూడ్లో అట్లాంటి ఆశీర్వదిలో నాకు ఏమండి అన్నట్టు ఉంది అతను కూడా. మిమ్మల్నే ఫాలో అవుతున్నానండి గురువు గారు అన్నట్టు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చక్రి శ్రీధర్ గారు.
ఆడోకి అతని పేరు చూసుకుంటున్నాడా ఏంటనేది చూస్తున్నాడు. ఇక్కడ కూడా అతనికి ఏదైనా ఎక్కడండి? అదే ఆ సీడీ మీద నా పేరు ఉందా లేదని చూసుకుంటున్నాడు. ఇతను ఏంటి చక్కెర అనేది చూస్తున్నాడు అని ఆదిత్య గారు చూస్తున్నారంటారు. ఇక్కడ కూడా ఇదే విచాలి. ఓకే, మన ఫొటోస్ రౌండ్ ఎండ్కి వచ్చేసిందండి. ఈ ఫొటోస్కి ఒకరి మీద ఒకరు మంచిగా డిస్క్రైబ్ చేసుకున్నారు ఏమనిపించిందో. సో ఈ రౌండ్లో ఎవరికి గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలి అని బంటి డిసైడ్ చేస్తాడు. బంటి ఎవరు? బంటి అంటే ఈయనండి, ఓహో, మన లోకల్ టీవీ మ్యాస్కాట్. కంగ్రాచులేషన్స్ అండి. ఈసారి బంటి ఇద్దరికి ఇద్దామని డిసైడ్ అయ్యాడు. మీరు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ బీసీ. మీరు యంగ్ అంటున్నారు, అందుకే మాట్లాడితే ఈజీగా లేచిపోయి కూర్చోంటున్నారు. ఓకే, సో ఇంట్రెస్టింగ్ రౌండ్స్లోకి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ కలిసే లోపు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. ఏంటో అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. బట్ నిజమైన గురు శిష్యుడు బంధం అక్కడ అనిపించింది నాకు. అతను నాకు ఉండిపెట్టదు. అదే ఆ డైరెక్టర్ ప్రాబ్లం. ప్రొడ్యూసర్తో మాట్లాడుకో లేదా హీరోతో మాట్లాడుకో అని చెప్పి తప్పించుకోలేదు. ఊళ్ళో లేను కదా. ఈయనకి సంబంధించి అసలు ఏజ్ ఎప్పుడు మెన్షన్ చేయకూడదు, అది క్రైమ్. ఆ నెక్స్ట్ డే మేము మలేషియాకి వెళ్ళిపోతున్నాం. ఇండస్ట్రీలో ఇంత లాంగ్ స్టాండింగ్ ఉండాలి, అవుట్ స్టాండింగ్ ఉండాలంటే ఇంత లాంగ్ స్టాండింగ్ అలవాటు అయ్యి ఉండాలి. ఆయన మెరుగుపరుచుకోవడానికి ఎఫర్ట్ అంత పెడుతున్నారే, ఇంత వయసులో కూడా రిలాక్స్ అవ్వకుండా. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंबन वालकై मुस्तफा मुस्तफा. వెల్కమ్ టు ముస్తఫా. పరుచూరి వెంకటేశ్వరరావు గారితో విఎన్ ఆదిత్య గారితో మాట్లాడుతున్నాం అండి. వెంకటేశ్వరరావు గారిది ఒక ఊత పదం ఏదైనా చెప్పగలరా? ఎక్కువగా ఆయన వాడే ఒక పదం. చాలా ఉన్నాయి, అందులో బాగా అంటే మేమందరం కూడా ఆయనలాగా అనాలని రిపీటెడ్గా అనేది ఏంటయ్యా ఏమయ్యా ఫస్ట్ టేక్ ఆఫ్ అలా ఉంటుంది. అది బాగా టక్కని పట్టేసుకుంటుంది మైండ్లో కదా. సో అలాగే ఆదిత్య గారిది ఏదైనా ఒక టిపికల్ పదం ఉందా? నన్ను ఎప్పుడెప్పుడు గవాలని గురువు గారు వచ్చేస్తున్నా, ఇప్పుడు వచ్చేస్తున్నా ఇట్లా. ఓకే, సో ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా. ఓకే, సో అదేలాగా పరుచూరి గారి ఒక మేనరిజం అంటే ఒక నడక, ఒక స్టాండింగ్ కానివ్వండి, ఒక రెగ్యులర్గా ఒక మేనరిజం చాలా క్యూట్గా ఉండేది. అంటే నేను చేస్తే అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ మీ స్టైల్లో మీరు చేసి ఆయనకి చూపించండి. గబుక్కని ఏదైనా నచ్చకపోయినా తినగానే చేదుగా ఉన్న వెంటనే అంటారు ఇమీడియట్గా ఆయన పట్టు మీద చేయి పెట్టుకొని అబ్బో అని. అబ్బో బాగా ఎక్కువ వాడతారు. అబ్బో ఏమయ్యా ఏంటయ్యా. ఓకే, అలాగే ఆదిత్య గారి మేనరిజం ఏదైనా ఇది చూడగానే ఇది ఆదిత్య అని నవ్వుతాడు ఎక్కువ, పెద్దానికి స్మైలింగ్ ఫేస్ అంటారు ఎప్పుడు. ఓకే, సో మీ మధ్య ఉన్న ఒక మెమరబుల్ ఇన్సిడెంట్, మీరిద్దరు కలిసి ఉన్న, మీరు సింగపూర్ ట్రిప్లో చాలా టైం స్పెండ్ చేసాము అన్నారు. అలాగే షూట్ జరుగుతా అంటే సాంగ్ షూట్కి కూడా వెళ్ళారు అన్నారు. ఇంతకుముందే అలాంటి అంటే అసలు నాకు ఉండి పెట్టడం చాలా చిత్రం. అది రేరు కదా అసలు మానవ జీవితంలో. అట్లాంటి సంఘటనలు వేరుగా ఉంటాయి. బట్ నిజమైన గురు శిష్యుడు బంధం అక్కడ అనిపించింది నాకు. అతను నాకు ఉండి పెట్టడం అది మళ్ళీ నేను అతను అడిగానండి, మళ్ళీ వెళ్దామని నేను అన్నానంటేనే అసలు జనరల్గా అసలు రెండోసారి అసకపోతే అసలు నేను ఎక్కడికి ఏం చేయను. మరి అతను అన్నానంటే అది నాకు గుర్తుంది బాగా. చిన్న రూమ్ అయినా అది ఏంటో అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. సో చాలా గురువు అంటే చాలా ఎక్కువ భక్తి అండ్ ప్రేమ, ఎఫెక్షనేట్గా ఉంటారు. అలాగే మీకు ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో ఇన్సిడెంట్స్ ఆయనతో నాకు ప్రతి సెకండ్ ఒక మెమరబుల్ మూమెంట్. ఆయన వేసే జోక్స్ కానీ, ఆయన విధానం కానీ, అండ్ ఆయన స్పాంటేనియస్గా ఒక్కొక్క సందర్భానికి రియాక్ట్ అయ్యి. మేము సింగపూర్లో ఉండగానే ఒక డైరెక్టర్ ఫోన్ చేసి నేను ఈ సినిమా తీను, సూసైడ్ చేసుకోవాలని ఉందంటే వెంటనే ఆయన రెస్పాండ్ అయిన తీరు, అదే ఆ డైరెక్టర్ ప్రాబ్లం. బట్ ఆయన అక్కడి నుంచి ఆయన రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారో నేను దగ్గర నుంచి చూశాను. మాకు అంటే సినిమా అక్కర్లేదు, బట్ నేననేది ఆ సిచ్యువేషన్
అతనికి అంత సూసైడల్గా అనిపించింది ఒక పర్టికులర్ డైరెక్టర్కి. మేము చూస్తే అవేగా ఉన్నాం, వీఆర్ నాట్ ఇన్ ఇండియా, గబుక్కుని వెళ్ళి హెల్ప్ చేయలేము. బట్ ఆ ఫోన్ రాగానే ఆయన వెంటనే ఆయన కంగారు పడి, అంటే జనరల్గా సొంత బిడ్డల్ని ఎలాగా, హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, వీళ్ళు రాస్తున్న సినిమాలో ఒక డైరెక్టరే, బట్ ప్రొడ్యూసర్తో మాట్లాడుకో లేదా హీరోతో మాట్లాడుకో అని చెప్పి తప్పించుకోలేదు, ఊళ్ళో లేను కదా అని. వెంటనే గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, నువ్వు ఎక్కడున్నా అర్జెంట్గా లొకేషన్కి వెళ్ళు, షూటింగ్ అయ్యేదాకా ఉండు, వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కో, మళ్ళీ నాకు గంటకు అప్డేట్ చేయి అని చెప్పి ఆ కన్సర్న్ నిజంగా టచింగ్గా ఉండింది. ఆ తర్వాత మేము హెచ్ఎంబి అని ఒక షోరూమ్కి వెళ్ళాం. ఆయన ఆల్మోస్ట్ అంటే ఈయనకి సంబంధించి అసలు ఏజ్ ఎప్పుడు మెన్షన్ చేయకూడదు, అది క్రైము. బట్ ఆయన ఏజ్లో, ఫిజికల్గా ఆయన ఏజ్లో ఆయన 8 hours నుంచున్నారు ర్యాక్స్ దగ్గర. నేను నుంచోలేకపోయాను. ఆ ఓపిక కానీ, ఒక్కొక్క బుక్ కొనటానికి, మూవీస్ కొనటానికి హెచ్ఎంబి షాప్లో ఆయన 8 hours ఫుడ్ లేదు, ఏం లేదు. మధ్యలో మాత్రం వెళ్ళి ఏదో ఒక శాండ్విచ్ తినొచ్చాం. బట్ అక్కడి నుంచి ఆ నెక్స్ట్ డే మేము మలేషియాకి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఆ ట్రిప్కి ఇంకా ఆ రోజు అక్కడే ఉండే, నాకు ఎట్లాంటి చేయాలని ఉంది. అదే ఆయన ఓపిక, అది ప్రపంచం చూస్తాం అక్కడ. అప్పుడే నేను అనుకున్నాను, ఇండస్ట్రీలో ఇంత లాంగ్ స్టాండింగ్ ఉండాలి, అవుట్ స్టాండింగ్ ఉండాలంటే ఇంత లాంగ్ స్టాండింగ్ అలవాటు అయ్యి ఉండాలి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ పేషెన్స్ అండ్ ఇంట్రెస్ట్. అది కూడా ఆయన ఏదో గిఫ్ట్ ఐటమ్స్ కొనడానికి అలా స్పెండ్ చేస్తుంటే నేను అంత ఎమోషనల్గా ఫీల్ అవును. ఆయన మెరుగుపరుచుకోవడానికి ఎఫర్ట్ అంత పెడుతున్నారే, ఇంత వయసులో కూడా రిలాక్స్ అవ్వకుండా. ఇన్ని మూవీస్ చేసిన తర్వాత ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు, అస్సలు అవసరం లేదు ఆయనకి. మనకు ఉంది కానీ ఆయనకి అస్సలు అవసరం లేదు. అయినా కూడా అంత ఎఫర్ట్ పెడుతున్నారని అది నిజంగా చాలా ఎన్లైటనింగ్గా అనిపించింది నాకు. సో జనరల్గా ఫిల్మ్ క్రియేటివ్ పీపుల్ చాలా ఎమోషనల్ పీపుల్ అని అంటారు అందరూ. సో ఎటువంటి ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏదైనా మీరు ఫేస్ చేశారా ఆయనతో స్పెండ్ చేసిన టైంలో? ఇలా టచింగ్గా ఉండేవే తప్ప మాకుగా మా మధ్యలో ఎమోషన్స్ ఎప్పుడు ఉండవు. చాలా జోవియల్గా ఉంటుంది ఆయన. అసలు నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ పర్సనాలిటీ ఆయన. ఏ ప్రాబ్లం అయినా నవ్వుతో సాల్వ్ చేసేస్తారు. చెప్పారుగా, నా పని నవ్వటమే. నేను ఆయనకి ఎప్పుడు నవ్వుతూ ఎందుకు కనపడతానంటే, నన్ను అలా ఉంచగలిగింది ఆయనే. నవ్వించలేకపోతే మనం నవ్వం కదా. నేను బయట అందరికీ నేను నవ్వుతూ ముఖంతోనే తెలీదు, ఆయనకి మాత్రం తెలుసంటే రీజన్ ఆయనే. ఎప్పుడు జోక్స్ వేస్తాం నాన్ స్టాప్, అసలు పొట్ట చెక్కలేలా నవ్వేవాళ్ళు. వెంకటేశ్వరరావు గారిని ఎప్పుడు చూసినా ఒక స్మైల్, ఎటువంటి మూడ్ లో ఉన్నా కూడా ఒక స్మైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అదే స్మైల్ మీలో కూడా వచ్చేస్తుంది. ఆయన చూస్తే, ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇంకా నాకు నవ్వు స్టార్ట్ అయిపోతుంది. మనం క్విక్ గా మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో వెంకటేశ్వరరావు గారితో ఫస్ట్ మన ర్యాపిడ్ ఫైర్ ఆడేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ మీ స్టైల్లో ఇంగ్లీష్లో చెప్తారా మాకు? నాట్ విత్ స్వర్డ్స్, ఐ విల్ కిల్ యూ విత్ మై ఐస్. విత్ మై ఐస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వినేశారు కదా, కత్తులతో కాదు కంటి చూపుతో చంపుతా అనే దానికి ఇంగ్లీష్ వర్జన్. సో సెకండ్ క్వశ్చన్, మీరు మీ ఇంట్లో ఎక్కువగా ఏ సినిమా డైలాగ్ వాడుతూ ఉంటారు? మీరు రాసిన డైలాగ్స్లో ఎక్కువ వాడే డైలాగ్స్ అంటే, రాత్రి ఏం జరిగిందని అంటుండే ఇప్పుడు. రాత్రి ఓకే, అది ఏ మూవీ డైలాగ్ అండి? అది ఎక్కడో సినిమాలో అది. అంటే ఎవరో బాగా ముందాగి మర్చిపోతాడు పొద్దున్నే, అంటే నవ్వించడం కోసం. అంటే అన్నీ గుర్తుంటాయి నాకు, నవ్వించడం కోసం రాత్రి ఏం జరిగిందంటే ఏంటి నిజంగా గుర్తులేదా అనుకోవాలని. ఓకే, సో అది ఎక్కువగా వాడే డైలాగ్ మీరు ఇంట్లో. థర్డ్ క్వశ్చన్, పరుచూరి బ్రదర్స్ దగ్గర ఉన్న అసిస్టెంట్ రైటర్స్ పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే ఉన్న వాళ్ళందరూ కొంతమంది డైరెక్టర్స్ అయిపోయారు, కొంతమంది రైటర్స్ అయిపోయారు. వాళ్ళు యాజ్ టీజ్గా ఒకతను ఇంకా యాజ్ టీజ్గా ఎవరు లేరు. చాలా మంది మూవ్ ఆన్ అయిపోయారు, రైటర్స్ అయిపోయారు అందరూ. ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మాకు ఇవాళ అసిస్టెంట్ రైటర్స్ని తమిళనాడు నుంచి వాళ్ళ నుంచి ప్రొడ్యూసర్లే తెచ్చుకుంటున్నారు. తెచ్చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఏదైనా చెప్తే చేయించి అట్లా. అంటే అది కూడా మోడర్నైజ్ అయిపోతుంది ఇంకా. అంటే ఇంట్రెస్టేట్ అయిపోయింది అది.
సో మీ అసిస్టెంట్ రైటర్స్లో బాగా యాసిస్ ఎవరు లేరు. ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నాళ్ళు, ఇప్పుడు అతను ప్రేమరాజు అతను డైరెక్టర్ అయిపోతున్నాడు. రేపు 7వ తారీఖున అతను ముహూర్తాన్ని కూడా పిలిచాడు. సో మీ అసిస్టెంట్ రైటర్స్లో ఎవరెవరు డైరెక్టర్స్ అయ్యారు? కోసాన కృష్ణమూర్తి అయ్యాడు, ఓకే, సంజీవ్ అయ్యాడు, తర్వాత ఇప్పుడు రాజసింహం ఇప్పుడు అవ్వబోతున్న డైరెక్టర్, వీరుపోట్ల అవుతున్న డైరెక్ట్ చేస్తున్నాడు, నేను యాక్ట్ చేస్తాను అందులో. మళ్ళీ ఇప్పుడు ఇదిగో ప్రేమరాజు అవుతున్నాడు రేపు 7వ తారీఖు. అట్లా జలదంగి సుధాకర్ అని ఒక అతను కూడా చాలా స్టామినా ఉన్నాడు. అతను ఇండిపెండెంట్గా రాశాడు చాలా. అతను డైరెక్టర్ అవ్వాలని లేదు కానీ ఇంకా మంచి సినిమాకి రాయాలని బాగా. సో ఆదిత్య గారు కూడా మీ దగ్గర అసిస్ట్ చేశారు. అంటే అసిస్టెంట్ అంటే నేను పనిచేసిన సినిమాలన్నీ డైరెక్టర్ అసోసియేషన్ అంతా వెళ్తాను స్క్రిప్ట్ సైడ్ కాబట్టి అలా కూడా అనుకున్నా పర్వాలేదు, మంచిది, బాగుంది, సౌండ్స్ గుడ్ అంటారు. హీరోలను అన్నట్టుగా అందరినీ బాబు అంటాం ఎక్కువ అలవాటు ఇక్కడ మన ఇండస్ట్రీలో. సో హీరోలను అన్నట్టుగా మిమ్మల్ని కూడా పరుచూరి బాబు అని ఎప్పుడైనా అన్నారా? చెప్పే ఇందాక చాలా పేర్లు ఉన్నాయండి. సో బాబు అనే పేరు కూడా ఎక్కువ మంది అంటే బాబు అని అట్లా పిలవరు కానీ రండి బాబు, కూర్చోండి బాబు, డేట్లు ఇవ్వండి బాబు, అట్లా అట్లా అంటారు, వేరే ఎక్స్ప్రెషన్ అంటారు. ఇప్పుడు రామానాయుడు గారు కూడా ఇప్పుడు నాతో కూడా కాపురం చేయండి బాబు, ఏంటే ఎంఎస్ రాజు, సురేష్ బాబు, ఇదే వీళ్ళేనా అని అలా. ఓకే, సో బాబు అనే పేరు మీకు ఉన్న 100 పేరుల్లో అట్లా ఉన్నాయి బాబు అని. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్లో మీరు అనుకునే స్టాండర్డ్కి లేరు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్న హీరోలకి ఇప్పుడు యంగ్ హీరోస్లో మీరు అనుకునే స్టాండర్డ్ ఇంకా రీచ్ అవ్వలేదు అని ఫీల్ అయ్యే యాక్టర్లు ఎవరైనా హీరోలు ఉన్నారు? అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తే అవుతారు. అలా కొంతమంది మంచి 2-3 సినిమాలకే చూపిస్తారు వాళ్ళ స్టామినా, కొంతమంది ఇంకో 4-5 సినిమాలు అయినంత చూపిస్తారు. అలా లేదు అంటానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు నటుడి తప్ప ఎప్పుడూ ఉండదు. నటుడిని ఉపయోగించుకునేవాళ్ళు, ఆ రైటరు, డైరెక్టరు వాళ్ళ స్టామినాని బయటికి తీయాలి తప్ప ఆ నటుడు అన్న తర్వాత అతను ఫోకస్ అయిన తర్వాత అతన్ని ప్రేక్షకులు ఒప్పుకున్న తర్వాత ఇక వాళ్ళ తప్పులు ఉండవు, మన తప్పులు ఉంటే. మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ర్యాపిడ్ ఫైర్లో, విఎన్ ఆదిత్య గారికి మీరు చెప్పాలనుకునే ఒక సజెషన్. అతను మొహమాటాలు వద్దు సినిమా ఇండస్ట్రీలో. అది ఎందుకంటే డబ్బు సంపాదించే జయంగా పెట్టుకోమని న్యాయంగా నా కూడా చెప్పకూడదు, కానీ పరిస్థితులు అలా వచ్చేసిన వాళ్ళ లాంగ్ రన్ను. ఇప్పుడు నేను మా బ్రదర్ అట్లా ఉండేవాళ్ళం, ఒక డబ్బులు అడిగేద్దాం అలా ఉండేది కాదు. లాంగ్ రన్ ఉంటాం, చాలా సంవత్సరాలు అనుకున్నాం, నిజంగానే ఉన్నాం. అలా చాలా సంవత్సరాలు ఉన్నాం ఇండస్ట్రీలో అనేది వాళ్ళు ఎవరికి లేదు. నెక్స్ట్ సినిమా ఈ సరిగ్గా ఆడకపోతే నెక్స్ట్ మనం ఎవడని బెల్లు కొడతాడు లేదనే పరిస్థితి ఉంది. అందుకని ముందు మినిమం గ్యారంటీ అంటే భార్యాబిడ్డలు ఉన్నారు కనుక వాళ్ళని కూడా చూసుకోవాలి కనుక ముందు డబ్బులు సంపాదించి మంచి సినిమా చేసి కష్టపడి సంపాదించాలి. చూస్తుంటే పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇవాళ పరిస్థితులకు మారాలి మనం కదా. మారకపోతే ఇవాళ ప్రపంచమే ఆర్థిక మందిలో కొట్టుకుంటుంటే మనం ఎక్కడున్నాం? అది సామాన్య ప్రజలు కష్టాలు లేకపోతే వాళ్ళు పడే బాధలు సినిమాలో చూపిస్తాం కదా, అవి మేము పడుతుంటాంగా. ఇప్పుడు కృష్ణవంశీ నేను పనిచేస్తున్నాం, అతను నన్ను అంటున్నాడు మనిద్దరం గురుగారు మనిద్దరం ఏంటి డైలీ లేబరు, రోజు పని చేయకపోతే గడవదు మనకు అన్నాడు. చూడండి మరి, అంటే నిత్యం అట్లా కష్టపడాల్సి వస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఏదో ఒక మానిటరీగా నెల ఇంత వచ్చేది. అందరూ నేను ఇప్పుడు మేము పనిచేసిన డైరెక్టర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ అంటే ముందు చూపుతూ ఉన్నారు. అది ఆ ముందు చూపు ఉండాలి అని సలహా నాది కొంచెం. సో మీ గురుగారి నుంచి మీకు ఒక మంచి సలహా వచ్చేసిందండి. ఇది నాకు చాలా మందికి కూడా ఈ రోజు మన షోలో మీకు ఒక మంచి సలహా ఇచ్చేసారు ఆయన తరఫు నుంచి. సో మీ ర్యాపిడ్ ఫైర్ ఇక్కడతో అయిపోయిందండి. ఇప్పుడు ఆదిత్య గారి ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. ఎంఎస్ రాజు గారి ఫిల్మా, నెక్స్ట్ నాగార్జున ఫిల్మా, ఏది మీరు చేస్తారు? ఒకటే చూస్ చేయాలి, నో డిప్లొమాటిక్ ఆన్సర్. నాగార్జున యాక్ట్ చేసిన ఎంఎస్ రాజు గారి సినిమా. ఇది బాగాలేదండి. ఎంఎస్ రాజు గారి ప్రొడక్షన్ లో నాగార్జున గారు హీరోగా సినిమా చేస్తారు. అంటే ఇలాగైతే తప్ప చేయరు అంటారు. చేస్తే అదృష్టం అనుకుంటాడు.
ఓకే. అలాంటి అవకాశం ఆ 2 ఆప్షన్లు అలా ఎప్పుడు రావు జనరల్గా. ఎందుకంటే నాగార్జున గారి సినిమా ఉందంటే ఎంఎస్ రాజు గారు హ్యాపీగా చెయ్యి అంటారు. ఎంఎస్ రాజు గారి సినిమా ఉందనగానే నాగార్జున గారు ముందు వెనక ఆలోచించకుండా చేసేసి అంటారు. వాళ్ళిద్దరికి తెలుసు నేను ఎంత కమిటెడ్ విడివిడిగా. ఒకేసారి అడిగి మన ప్రెషర్ పెట్టరు. ఓకే, చాలా డిప్లొమాటిక్ గా మీరైతే ఆన్సర్ చెప్పేసి తప్పించేసుకున్నారు. విఎన్ ఆదిత్యలో విఎన్ అనే దానికి పూర్తిగా ఎలా విడమర్చి చెప్పొచ్చు, కానీ మీ ఇంటి పేరు అని కాదు, సినిమా స్టైల్లో. విక్టరీ నాన్ స్టాప్. మీరు అలా బ్లెస్ చేస్తే బాగుంటుంది. నేను చెప్తే విక్టరీ నాన్ స్టాప్. గురువు గారే ఇచ్చేసారు పేరు. విఎన్ అంటే విక్టరీ నాన్ స్టాప్ అని ఇచ్చేసారు. అది బ్లెస్సింగ్. యూఆర్ బ్లెస్డ్ విత్ విక్టరీ నాన్ స్టాప్ ఆదిత్య గారు ఇంక నుంచి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. స్టార్స్ పిల్లలందరిలోకి మోస్ట్ ఎలిజిబుల్ ఆర్ మోస్ట్ లైక్ హూస్ ద బెస్ట్? అంటే ఇట్ డిపెండ్స్, పర్సనల్ టేస్ట్ అది. నాకు పర్సనల్గా వారసత్వం అన్నది కాకుండా నేను హీరోలుగా లైక్ చేసే ఈ యంగ్ బ్యాచ్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు బాయిస్ట్ వారసులైన హీరోల్లో వాళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా, నాగ చైతన్య ఇప్పుడు ఇంకా చైతన్య, చరణ్, అందరూ రామ్ చరణ్ ఆల్రెడీ 2 ఫిల్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్. రెయిన్బో వర్క్ అవ్వకపోవడానికి కారణం? అబ్సల్యూట్గా నా ఫాల్ట్ అది. లైక్ ఒక మంచి స్క్రిప్ట్ వర్క్ చేసాం, బట్ షూటింగ్ చాలా డిలే అయిపోయింది. అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోయాను. దానికి జన్నత్ రిలీజ్ ఒకటి నాకు ఎఫెక్ట్ అయిపోయింది. సో యాక్ట్రెస్, హీరోయిన్ చాలా ప్రాబ్లమ్స్, డేట్స్ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అండ్ ఇంకా అక్కడి నుంచి వన్స్ డిలే అంటే ఇంకా సినిమా ఇది తగ్గిపోతూ ఉంటుంది, దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది ఫిల్మ్కి. సో ఆ తర్వాత ఓన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది ఫైనల్గా. ఇది అనుకోకుండా జరిగింది, అంటే తెలుస్తూనే జరిగింది అది. నాట్ దట్ వీ డోంట్ నో అండ్ వీ డిడ్ ఇట్. ఒక స్టేజ్ వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ప్రాజెక్ట్ పైన. తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేసరికి డ్యామేజ్ ఇస్ డన్ అది తెలిసింది. విఎన్ ఆదిత్య గారు సినిమాలు తీయడానికి కారణం ఏంటి? ప్యాషన్. ప్యాషన్. ప్రొడ్యూసింగ్ మూవీస్ ఇస్ యువర్ ప్యాషన్. దట్స్ ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ ఎనీ డే. ఎందుకంటే ఆల్ త్రూ అవుట్ మై లైఫ్ ఐ వర్క్ త్రూ ద ప్రొడ్యూసర్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మంచి స్టాల్ వర్డ్స్ అయిన ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను. డైరెక్టర్ అయ్యాక కూడా అలాంటి ప్రొడ్యూసర్స్తోనే పనిచేశాను. దే హ్యావ్ ఎ హిస్టరీ అండ్ నేమ్ అండ్ కమాండ్. ఐ నో లైక్ బట్ విత్ ఎ జెన్యున్లీ మార్కెటబుల్ ఫిల్మ్ ఒకటి తీస్తే కానీ నా స్టేట్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయలేను. నేను ఇప్పుడు కమర్షియల్లీ వైబుల్ ఫిల్మ్ డెఫినెట్గా చేస్తాను. నేను మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, మళ్ళీ కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వెళ్తాను, ఆయనతో పాటు సీన్లు రాయించుకుంటాను. మీకు ఆల్రెడీ పేరు కూడా ఇచ్చేసారు విక్టరీ నాన్ స్టాప్ అని. సో 100% ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్. కొంచెం అప్పుడు స్కోప్ ఉంటుంది, మంచి కథలు, కన్స్ట్రెయిన్స్ ఎక్కువ ఉండకుండా చేసే అవకాశం ఉంటుంది. పరుచూరు గారి శిష్యులని తెలిసి కూడా ఆయనకి మీరు చెప్పాలనుకుంది ఏమన్నా ఉందా అని అడుగుతాం. ఆయనకి ఎప్పుడైనా ఆయనకి చెప్పాలని కాదు, కానీ ఆయన నుంచి కోరుకునేది ఉంది. ఆయన ఇదే ఎనర్జీ, ఇదే ఫామ్ అలా ఫర్ ఎవర్ కంటిన్యూ చేస్తూ ఉండాలని ఆయనకున్న. ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎంత హైలో ఉంటాయి. సో అది అలాగే ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను ఆయన. సో మీరు రోజు వాకింగ్కి వెళ్తారా అండి? ఆయన ఎవ్రీ డే యోగా అండ్ వాకింగ్. సో మీ ఫిట్నెస్కి కారణం కేవలం మీ యాక్టివ్నెస్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఆ మైండ్ పీస్ఫుల్గా ఉండటం అన్నది ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం. అది ఆయనకు ఉంది, అది పెద్ద వరం. అదే ఆయన హెల్త్ అని నా ఫీలింగ్. అది అలాగే కీపప్ చేసుకోండి అని చెప్తాను. ఆయనకి ఏదైనా చెప్పాల్సి వస్తే మీరు ఆ ప్రశాంతత అలాగే మెయింటైన్ చేయండి గురుగారు అని చెప్తాను. చాలా హాయిగా ప్రశాంతంగా, లోపల ఏముందో తెలియదు కానీ చాలా ఫ్రెష్గా కూర్చున్నట్టు మాత్రం కనిపిస్తున్నారు. సో ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఎవరు గెలిచేశారో బంటి ఈ పార్టీకి డిసైడ్ చేసే ఉంటాడు. సో ఈ రౌండ్లో వెంకటేశ్వరరావు గారు మళ్ళీ గిఫ్ట్ హ్యాంపర్ గెలిచేశారు ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో. కంగ్రాచులేషన్స్ అండి. సో మన నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక రైటర్ గారు, ఒక డైరెక్టర్ గారు ఇద్దరితో కలిపి చిన్న యాక్టింగ్ చేయించబోతున్నాము. సో ఈ రౌండ్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని విల్ బి రైట్ బ్యాక్. స్టే ట్యూన్ టు ముస్తఫా.
ఒక యాక్టరే ఒక హీరో ఇట్లా అంటాడు, ఇట్లా ఈజీగా ఉంటాడు కదా సెట్లో. मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंबन வாழ்க்கை मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. సో ఇందాక ప్రామిస్ చేసినట్టు మన కోసం రైటర్ గారు అండ్ డైరెక్టర్ గారు చిన్న యాక్టింగ్ చేసి చూపించబోతున్నారు. ఆయన ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్డ్, ఆయనకి బాధ లేదు. సో మా కోసం లోకల్ టీవీ కోసం ఒక చిన్న గేమ్ ఆడుతున్నామండి. ఆ చిన్న గేమ్లో రూల్ ఏంటంటే ఒక 30 సెకండ్స్ ఇస్తాం, ఒక 5 పేర్లు ఇస్తాం. ఆ పేర్లు మీరు మాట్లాడకుండా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అవి కరెక్ట్గా చెప్పాలి. ఓకే, నేను తప్పు చెప్తే మీరు నన్ను తిట్టకూడదు, అది గేమ్ రూల్. రాజనాల్ గారు, ముక్కాముల త్యాగరాజు, ఇప్పుడు లేటెస్ట్ స్టైల్లో ఎవరు కన్నరెప్పెత్తి ఇట్ట యాక్ట్ చేస్తారు ఒకళ్ళు. ఒక యాక్టరే ఒక హీరో ఇట్లా అంటాడు ఇప్పుడు, అది అతనికి ఇష్టం. స్పెషల్ ఎఫెక్ట్ అంటారా? గోపిచంద్, ప్రభాస్, కన్నరెప్ప ఇలా అంటాడు పైకి. సిద్ధార్థ్, ప్రభాస్, గోపిచంద్, ఎన్టీఆర్, లేదు జూనియర్ ఎన్టీఆర్ లేపుతాడు. ఓకే, మీరు రామారావు గారిని చెప్పేసి ఇలా అంటే జూనియర్ ఎన్టీఆర్ అనేది. బాలకృష్ణ గారు, సినిమా పేరు సమరసింహారెడ్డి, అసలు ఫస్ట్ చాయిసే అది చెప్పేశారా? డైరెక్టర్ విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు. అదే ఇలా ఎవరుంటారు ఇట్లా పొట్టిగా ఉండి ఇలా నడుచుకుంటారు ఇలా వెళ్తారు. డైరెక్టర్స్ లో చాలా వరుసగా ఈజీ list. క్లూ ఉందండి ఒకటి. ఇవాళ డైరెక్టర్స్ లో ఆదిత్య. అదే ఇట్లా ఈజీగా ఉంటాడు కదా సెట్లో, చేతులు ఊపుకుంటావు. సురేందర్ రెడ్డి, అదే అంటే నేను రోజు అతని దగ్గర ఉంటున్నా, నువ్వు ఉండలేదు. కృష్ణవంశీ గారు, ఇది మరి నేను రోజు అతని దగ్గర ఉంటున్నా కదా. Okay. స్టాప్, సిగ్నల్, పోలీస్, కానిస్టేబుల్, జంక్షన్. జంక్షన్, Perfect. వ్యూ ఫైండర్లో చూసి ఇట్లా. కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి. పర్ఫెక్ట్లీ రైట్. అసలు ఆ 4గిటికైతే అసలు 15 సెకండ్స్ కూడా తీసుకోకుండా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Okay. ఇంత స్పోర్టివ్గా మాతో పాటు మళ్ళీ యంగ్ అయిపోయి గేమ్ ఆడినందుకు. ఇప్పుడు ఆదిత్య గారు యాక్ట్ చేసి మీకు చూపిస్తారు. శ్రీహరి కథాసేపుడు ఎంఎస్ రాజు. పర్ఫెక్ట్. అంటే దీని అర్థం ఏమిటి? అది ఒక కోడ్, ఆయనకు తెలుసు. మనసంతా నువ్వే. పర్ఫెక్ట్. కృష్ణ గారు, నాకినే నాగేశ్వరరావు, నాగార్జున. పర్ఫెక్ట్. కబడ్డీ.
మీరిద్దరూ తీసిన సినిమా అంటున్నారు. శ్రీరామ్ తర్వాత 10, 9, 8, రెయిన్బో తర్వాత దాని ముందు 4, నేనున్నాను 3, 2, 1. టైమ్ ఇస్ ఆట ఆట గుర్తురాట్లేదు నాకు. ఓకే. సినిమా పేరు అది మనిషి. మణి శర్మ. మన ఆర్పి పట్నాయక్. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం హార్మోనిస్ట్. అలా చేస్తాడా? 5, 4, 3, 2, 1. గుర్తురాట్లేదు. మన నేనున్నాను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అది మ్యూజిక్ డైరెక్టర్ అంతా అదే అన్న మణి శర్మ అనగానే మీరు అని చెప్పిస్తారు. కీరవాణి గుర్తురాదు. చాలా సరదాగా వెంకటేశ్వరరావు గారు కూడా చిన్నపిల్లలు అయిపోయి మాతో ఒక గేమ్ ఆడారు. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ చాలా బాగా ఆడారండి మన డంషరాజ్ రౌండ్ ఇద్దరు కూడా. సో ఈ రౌండ్లో అన్నీ గెస్ట్ చేశారు కాబట్టి బంటి డిసైడ్స్ టు గివ్ ద ప్రైజ్ టు గివ్ అవర్ గిఫ్ట్ హ్యాంపర్ టు విఎన్ ఆదిత్య గారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్ అవర్ గేమ్ స్పోర్టివ్లీ. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాము. మన ముస్తఫాకి చివరికి వచ్చామండి. దీంట్లో ఆఖరిగా లోకల్ టీవీ సాక్షిగా మీరు ఆదిత్య గారికి ఎప్పుడు చెప్పండి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. అంటే కొంతమంది హీరోలతో అసోసియేషన్ పెంచుకోమని చెప్తాం. ఎప్పుడు టచ్లో ఉండి ఏదో పిలిచినప్పుడు వెళ్దాం అని కాకుండా వాళ్ళ మోడల్ చాలా మారిపోతున్నాయి. అతనికి మనం ఏంటంటే ఎవరి తప్పు కాదు, ఇది పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకని ఎప్పుడు తనకి ఏదైనా పాయింట్ తెలిస్తే ఒక హీరో దగ్గరికి వెళ్తే నాకు ఇలాంటిది ఉంది ఏదైనా చేయమంటారా అలా ఎప్పుడు టచ్లో ఉండు. ఇప్పుడు ఎందుకంటే నా అలవాట్లు కొన్ని అతనికి వచ్చినాయి. నేను ఎవరికి ఫోన్ చేయను, ఎవరికి వెళ్ళను. బట్ అది చెల్లిపోయినాయి ఆ రోజులు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ అవే ఎప్పుడు అలా ఉంటాయనుకోవడం తప్పు. దేశకాల పరిస్థితులు ఫాస్ట్గా మారిపోతున్నాయి. అందుకని ఏదైనా తట్టగానే యు బీ ఇన్ టచ్ విత్ ప్రజెంట్ హీరోస్. నీకు ఏ హీరోకి కథ నస్తుంది అనుకుంటూ వెళ్ళి మళ్ళీ కాదు ఇట్లా చేయంటే అట్లా చేస్తా అంటే స్పీడ్గా ప్రాజెక్టులు వస్తాయి. ఎప్పుడు ఈ వయసు తర్వాత ఇంకేదో సాధిద్దాం అంటే కుదరదు. ఇక ఎప్పుడు ఉన్న ఎనర్జీని వాడుకుంటూ చేయాలి అట్లా. ఎందుకంటే చాలా టైం తీసుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్కి వాళ్ళు. అందుకని అది చాలా ఇంపార్టెంట్. అది నా శిష్యుడికి నేను చెప్పే సలహా. ఒక మంచి సలహా ఇచ్చేసారండి మీకు. అలాగే మీరు ఎప్పుడు ఒక మాట చెప్పలేదు కానీ చెప్దాం అనుకొని లోకల్ టీవీ సాక్షిగా మీ గురువు గారికి అన్నా చెప్దాం అనుకుంటున్నారా? ఆయనతో ఎప్పుడు చెప్పలేదు కానీ అలా చెప్పాలనుకున్నది ఏంటంటే గోపాలకృష్ణ గారి లాగే నన్ను కూడా ఎప్పుడు వదిలేకండి గురుగారు. చాలా స్వీట్ రిక్వెస్ట్ అండి మీ శిష్యుడి నుంచి మా లోకల్ టీవీ సాక్షిగా, మా ముస్తఫా షో సాక్షిగా. సో మీరు ఈ షోకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి, మీ అందరి స్కెడ్యూల్స్ తెలుసు మాకు, చాలా బిజీగా ఉండి కూడా వచ్చి టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఈరోజు ఇలా వచ్చినందుకు మా తరఫు నుంచి ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ మీకు. మీరు ఇందాకటి నుంచి మీరు ఎపిసోడ్ మొదలైన దగ్గర నుంచి అంటానే ఉన్నారు మా సింగపూర్ ట్రిప్ ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉండింది, అండ్ ఇప్పుడెప్పుడో ఈ 1 year లోపు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నారు అన్నారు. సో ఆ కోరిక మేము తీరుద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. లోకల్ టీవీ ముస్తఫా మా అందరి తరఫు నుంచి ఒక ట్రిప్ టు మీరు మలేషియా, దుబాయ్ ఆర్ బ్యాంకాక్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు చెప్తే అనౌన్స్ చేయండి.
అతను ఏ ఊరంటే ఊరే ఎక్కడికి శిష్యుడికి వెళ్తారు? చాయిస్. యాక్చువల్గా మొన్న నేను బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళి వచ్చి గురుగారిని ఇక్కడికి నెక్స్ట్ ఒక 10 రోజులు తీసుకురావాలనుకున్నాను. ఓ మొన్న అనుకున్నది అది. బట్ ఎప్పుడు వెళ్తాం అన్న దాన్ని బట్టి ఉంటుంది ఏ కంట్రీ. ఎందుకంటే అక్కడ నాకు ప్యాషన్ ఏంటంటే రీసెర్చ్. అసలు ఎప్పుడు మొన్న నేను వెళ్ళినప్పుడు ఆయన చాలా మిస్ అయ్యాను. ఈయనతో వచ్చి ఉంటే నాకు చాలా ఈ ట్రిప్ బాగుంటుంది ఈ ప్లేస్కి అన్న ఫీలింగ్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. సో మీ కోరికని మా ముస్తఫా లోకల్ టీవీ టీం తీరబోతున్నారండి. మీ ఇద్దరికి కూడా ఒక ట్రిప్ టు బ్యాంకాక్ ఫ్రమ్ అవర్ సైడ్. సో మా తరఫు నుంచి ఈ స్మాల్ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటూ గురు శిష్యులిద్దరికి ఒక ట్రిప్ టు బ్యాంకాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. ఈ దునియా దూది పింజలా ఊతేరా నేడు నీ వల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలేమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత